జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇదేనా మీరు బిడ్డలకి నేర్పిన సంస్కారం? ఇదేనా వాగ్దేవి గొప్పతనం? సావిత్రమ్మ, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నాకెదురుగా నిలబడొచ్చే ప్రతి మాట అదుపులో ఉండాలి. బ్రాహ్మణి నా ఇంటి కోడలుగా వచ్చింది నిజమే, కాని నా కొడుక్కి దూరంగానే ఉంది. దానికి సాక్ష్యం మేము. అవునమ్మా, ఏ రోజైతే ఇంట్లో ఉన్నది సరసు కాదు బ్రాహ్మణి అని రాహుల్ తెలుసుకున్నాడో అప్పట్నుండి నా కొడుకు నీ కూతురి జోలికి వెళ్లలేదమ్మా. ఏంటి బాబు, వెళ్ళలేదా? ఒకటి కాదు, రెండు కాదు, 20 రోజుల అడవిలో ఏమైందో ఎక్కడుందో బయట ప్రపంచానికి కూడా తెలియనప్పుడు కలిసి ఉన్నది మీ కొడుకు నా కూతురే, అది నిజం. చచ్చిన తన భార్యలో ఉందని అన్నవరం అని చెప్పి నా కూతుర్ని అరకు తీసుకెళ్లారు. అనుమానం రాకుండా ఈశ్వరీదేవి అవతారం ఎత్తింది స్వయాన మీ ఆవిడేనండి. మా అవసరాన్ని అవకాశంగా మార్చుకుంది మీరైతే, నా కూతురు అమాయకత్వాన్ని అమ్మతనగా మార్చింది మీ కొడుకు. పరువు పోయిందని ఇంటికొచ్చి ఏడిస్తే నా కూతురికి పెళ్లి చేస్తానంటే అదే వరమనుకుని మురిసిపోయాను. కానీ చేసిన పాపాన్ని వదిలించుకునే ప్రయత్నం అని ఎప్పటి వరకు తెలుసుకోలేకపోయాను. రాహుల్, ఏమైందిరా నీకు? ఆవిడన్ని మాటలంటుంటే రాయిలా నిలబడ్డావేంటి? నీ మౌనం వల్ల నీ ఒక్కడి మీదే కాదు, నా మీద కూడా నిందలు పడుతున్నాయి. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.